హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి క్యాలీఫ్లవర్ ఫ్రై అనమాట. ఇంకో వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక జార్ తీసుకొని అందులో కొంచెం కారం, అంటే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ కారము, తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు, ఒక 10 వెల్లుల్లి రెమ్మలు, తర్వాత కొంచెం పల్లిపప్పు, ఎండు కొబ్బరి వేసుకొని పేస్ట్ గ్రైండ్ చేసుకోవాలి అన్నమాట. గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ వేడయ్యాక అందులో కొంచెం ఉప్పు, పసుపు కలిపేసి మనం కోసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి దాంట్లో వేసేసి ఒక 10 నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది. ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. మాకు మెత్తగా కావాలి అనుకున్న వాళ్ళు ఒక్క బాయిల్ వచ్చే వరకు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. లేదు మాకు నార్మల్గా కావాలి అనుకుంటే నానబెడితే సరిపోతుంది. కొంచెం మెత్తగా తినాలనుకునే వాళ్ళు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇంకా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ పోసేసుకోవాలి. ఆయిల్ పోసి మనం ముందు ఏదైతే పెట్టుకున్నామో ఉప్పు, పసుపు వేసి ఉడకబెట్టుకున్న కాలీఫ్లవర్ను అందులో వేసి ఫ్రై చేసుకోవాలి అన్నమాట. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం కనిపిస్తుంది కదా మీకు, కనిపించిన విధంగా కొంచెం గోల్డెన్ కలర్ వరకు వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని కలర్ చేంజ్ అయ్యాక వాటిని ఆ ఆయిల్లో నుండి పక్కకి తీసేసుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు, నేనైతే మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకున్నాను. ఉల్లిపాయ అలాగే 2 పచ్చిమిర్చి మధ్యలోకి స్లిట్ చేసి వేసుకున్నాను అనమాట. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. అంటే మరీ ఫ్రై అవసరం లేదు, కొంచెం ఆనియన్స్ అనేవి మెత్తబడే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. దీంట్లో ఏంటంటే పోపు దినుసులు కూడా వేసుకోవచ్చు, బట్ నేను వేయలేదు. మీకు కావాలంటే మీరు పోపు దినుసులు కూడా వేసుకోవచ్చు. అలా కరివేపాకు కూడా వేసి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో మనం ముందుగా ఏదైతే ఉడకబెట్టి పెట్టుకున్నామో క్యాలీఫ్లవర్ ముక్కలు అవి దీంట్లో వేసుకోవాలి. ఉడకబెట్టినవి కాదు, ఫ్రై చేసి పెట్టున్నాం కదా, ఆ ముక్కలను దీంట్లో వేసుకొని ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ముందు మనము వీడియో స్టార్టింగ్లో దీనికోసం ఒక కారం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ కారం తగినంత దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం ఒక 50 సెకండ్స్ లేదా 1 నిమిషం అనుకోండి, 1 నిమిషం వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఎందుకు అంటే కారం అనేది మాడిపోతుంది అనమాట. అందుకని చెప్పి లో ఫ్లేమ్లో 1 నిమిషం వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దించుకోబోయే ముందు కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచి దించేసుకోవడమే. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుందండి. నేను దీనికి కాంబినేషన్గా మిరియాల చారు పెట్టాను అనమాట. మిరియాల చారు క్యాలీఫ్లవర్ ఫ్రై కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. చారుకనే కాదు, ఏదైనా పప్పులు అలాంటివి చేసుకున్నప్పుడు కూడా ఈ ఫ్రై చాలా బాగుంటుంది అనమాట. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను రోజు వీడియోలు పెడుతూనే ఉన్నానండి, కొంచెం ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు చెన్నైలో తెలుగు మామ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.